శరీరం అనే వేదిక మీద దివ్యత్వం అనే వేడుక చేసుకోవటానికి దిగివచ్చిన దేవదేవుళ్ళందరికీ శిరస నమామి మనస్స స్మరామి. నా శిరస్సు వంచి మీ పాదాల దగ్గర ఉంచి ఇవాల్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానోపాసనకి స్వాగతం, సుస్వాగతం. నేను ఇంతకు ముందే మీకు విన్నవించుకున్నాను, ఆ సనాతన సాంప్రదాయం ఉపదేశించిన పరమగోప్యమైన అంశాల యొక్క అంతరార్థాన్ని అర్థం చేసుకునే స్థోమత లేకపోవటం వలన నేటి మానవ తరం కేవలం అపార్థాల మయంగానే మిగిలిపోయింది. ఆ సనాతన సాంప్రదాయంలో ఉన్న అంతరార్థాలని ఉపదేశించి అపార్థాలని తొలగించే క్రమంలో మీ ముందు భగవద్గీతలోని 2వ అధ్యాయం అంటే సాంఖ్యయోగంలోని 42, 43, 44 శ్లోకాలు మీ ముందు ఉంచుతున్నాను. ప్రధానంగా నేను ఉపదేశిద్దామనుకున్న అంశం ఏమిటంటే, ఆధ్యాత్మిక జ్ఞానానికి 2 అర్థాలు ఉంటాయి. అంతరార్థం, బాహ్యార్థం. రెండోది, ఎప్పుడు చాలామంది సాధకులు ఈ వర్గాన్ని లక్ష్యంగా పెట్టుకుంటారు. నీ ఆధ్యాత్మిక లక్ష్యం ఏమిటి అని అడిగితే ఎప్పటికైనా స్వర్గప్రాప్తిని సిద్ధించుకోవటమే అని చెప్తూ ఉంటారు. నిజానికి స్వర్గాన్ని ఎప్పుడు ఏ ఆధ్యాత్మికవాది లక్ష్యంగా పెట్టుకోకూడదని తెలియచెప్పడానికి ప్రతి ఆధ్యాత్మిక జ్ఞానంలో అంతరార్థం, బాహ్యార్థం అంటే త్రిపుటి దర్శిస్తే అర్థమయ్యేదాన్ని బాహ్యార్థం అంటారు. బహుముఖ కోణంలోంచి ఆ సత్యంలో పొసిగి ఉన్న జ్ఞానాన్ని వెలికి తీయగలిగే స్తోమతని అంతరార్థం అంటారు. అంటే ఇంటర్ డైమెన్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, 3 డైమెన్షనల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ 2 ఉంటాయి. మీరు బాహ్యార్థాన్ని తెలుసుకోవటం వలన ఆధ్యాత్మికంగా ఎదగకపోగా మరింతగా డోలాయమానమైన పరిస్థితుల్లో పడిపోతారు. మీరు బాహ్యార్థాన్ని తెలుసుకుంటే అంతరార్థాన్ని తెలుసుకోకపోతే మీరు ఆధ్యాత్మికంగా ఎదగకపోగా మరింత డోలాయమానమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అందుకనే ఆధ్యాత్మిక జ్ఞానానికి అంతరార్థం ఉంటుందని, స్వర్గం లక్ష్యంగా ఎప్పుడూ పెట్టుకోకూడదని, అంతరార్థాన్ని అర్థం చేసుకున్నవాడు మాత్రమే ఆధ్యాత్మికంగా ఎదగగలిగే స్తోమత కలిగి ఉంటాడని మీకు తెలియచెప్పటానికి పరమ ప్రమాణంగా సాంఖ్యయోగం 42, 43, 44 శ్లోకాలని మీ ముందు ఉంచుతున్నాను. సాంఖ్యయోగం 42, 43, 44 శ్లోకాలు. ఓ అర్జున, వివేకహీనులైన జనులు ప్రాపంచిక భోగములందే తలముల్కలై ఇందురు. వారు కర్మఫలములని ప్రశంసించు వేదవాక్యముల యొక్క బాహ్యార్థముల యందే ప్రీతిని వహించుదురు. వాటి అంతరార్థాలు జోలికే పోరు. స్వర్గమునికి మించినది లేదనియు అదియే పరమ ప్రాప్యమనియు వారు భావింతురు. క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యముల యందు ఆసక్తితో వివిధ సకామ కర్మల్ని ప్రోత్సహించుచు ప్రీతిని గూర్చు ఇచ్చకపు పలుకులు పలికెదరు. ఈ ఇచ్చకపు పలుకుల ఉత్సులలో పడిన భోగాశ్వర్యులైన అజ్ఞానుల బుద్ధులు భగవంతుణ్ణి లక్ష్యంగా కలిగిన సమాధి యందు స్థిరముగా ఉండదు. ఇప్పుడు నేను మీకు ఉపదేశించిన జ్ఞానం ఈ 3 శ్లోకాల సంపుటి సమాహారం. చాలా స్పష్టంగా చెప్తున్నారు గీతాచార్యులైన శ్రీకృష్ణుడు. అజ్ఞానులు మాత్రమే అంతరార్థాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు మాత్రమే గాన్ని లక్ష్యంగా పెట్టుకుంటారు, పరమాత్మని లక్ష్యంగా పెట్టుకోలేరు అని. అంతేకాదు, ఆధ్యాత్మిక జ్ఞానానికి బాహ్యార్థం ఉంటుంది, అంతరార్థం ఉంటుంది. బాహ్యార్థాన్ని అర్థం చేసుకోవటం వలన వికృత రూపం దాలుస్తారు, అంతరార్థాన్ని అర్థం చేసుకోవటం వలన జ్ఞానామృతాన్ని సేవించి దేవదేవుళ్ళుగానే ఎదుగుతారు అని తెలియచెప్పారు. మరి ఇప్పటికైనా అంతరార్థాలని గ్రహించే ఉత్సుకతను మీరు పెంచుకుంటారు కాదు, ఆ అంతరార్థాలని ఉపదేశించే అవకాశాన్ని నాకు ఇస్తారు కాదు. మరొక్కసారి అద్భుతమైన జ్ఞానాన్ని ఉపదేశించే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు, ఇంత మహోత్కృష్టమైన జ్ఞానాన్ని శ్రవణం చేసినందుకు ప్రతి సాధకుడికి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఇవాల్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానోపాసనకి స్వస్తి. నమస్కారం. నమస్కారం అంటే గుర్తుందా? అహం బ్రహ్మాస్మి తత్వమసి అన్న అద్భుతమైన జ్ఞానాలకి సంఘాత స్వరూపమే, ఆ సంస్కారమే ఈ నమస్కారం. అహం బ్రహ్మాస్మి అన్న దృక్పథం, తత్వమసి అన్న దృక్కోణం, ఈ రెండిటి సమ్మిళిత స్వరూపమే, ఈ రెండింటి సంఘాత స్వరూపంలోంచి పుట్టుకొచ్చిన సంస్కారమే నమస్కారం. నమస్కారం అంటే
నన్ను నేను దైవంగా భావించటం, నా ఎదుటివారిని దైవంగా భావించటం, నాలో ఉన్న దైవం నుండి వారిలో ఉన్న దైవాన్ని గుర్తించి గౌరవించి సత్కరించి సన్మానించే నేపథ్యంలో మనం చేసే అభివందనమే నమస్కారం. నమస్కారం అంటే ఎదుటి మనిషికి పెట్టం, ఆ మనిషిలో ఉన్న దైవానికి పెడతాం. నమస్కారం అంటే నాలో ఉన్న పాత్ర నుంచి పెట్టాం, నాలో ఉన్న దైవం నుంచి నమస్కరిస్తాం. ఎప్పుడు ఈ అంశాన్ని మర్చిపోరు కదూ. అందుకే సహదేవుళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటారు. ఇవాళకి స్వస్తి.